హాయ్ అండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్ తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో కానీ లేదంటే బౌల్లో కానీ 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకొని నీళ్లు బాగా మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా ఒలిచి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ కూడా ఇందులోకి వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిల్లులు గిన్నెలు కానీ లేదా స్ట్రైనర్ కానీ పెట్టేసుకొని ఈ స్వీట్ కార్న్ ఉడగట్టేసుకొని అలాగే 10 నిమిషాల పాటు స్వీట్ కార్న్ని చల్లారనివ్వండి. స్వీట్ కార్న్ చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని 1 కప్పు వరకు కార్న్ ఫ్లోరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి వాటర్ అనేది వేయకుండా బాగా కలిపేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మొత్తం ఇలా చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని స్వీట్ కార్న్ని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో స్వీట్ కార్న్ని క్రిస్పీగా వేగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అలాగే మిగతా స్వీట్ కార్న్ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని స్వీట్ కార్న్లో మొత్తం వేసేసుకొని స్వీట్ కార్న్కి ఉప్పు కారాలన్నీ బాగా పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే నచ్చితే సగం నిమ్మ చెక్క పిండేసుకొని మొత్తం కలిపేసుకుంటే క్రిస్పీ కార్న్ అయితే రెడీ.